మరొక్కసారి చెప్తున్నా, దానం నాగేందర్ గారు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి, ఇది మంచి పద్ధతి కాదు. దానం నాగేందర్ గారు మీరు స్వయంగా కేటీఆర్ గారి కాలు మొక్కింది నా ముంగట్నే కదా దానం నాగేందర్ గారు. అవన్నీ మర్చిపోయారానే? అందుతే కాలు లేకుంటే జుట్టు అనడము మంచి పద్ధతి కాదు. ఇలా నీకు కూడా చెప్తా ఉన్నాను, నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని, నువ్వు హైదరాబాద్లో పెట్టిన ల్యాండ్ కబ్జాలని అన్నీ కూడా బయట పెడతాము, గ్యారెంటీగా బయట పెడతాము. నువ్వు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఒక ల్యాండ్ గ్రాబర్వి, ఒక చీటర్వి, ఒక రౌడీ చీటర్వి. నీకు కేటీఆర్ గారికి అసలు కంపారిజన్ ఉందా అనే? అసలు ఏమన్నా ఒక బీడీలు అమ్ముకునేటోన్వి, ఆ బీడీలు అమ్ముకునేటోన్ నుంచి ఇలా వందల వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినావు? జవాబు చెప్పు. దీనికి ప్రజలకి నువ్వు జవాబు చెప్పు ఫస్ట్. నువ్వు ఒక చీటర్వి, నువ్వు ఒక రౌడీ చీటర్వి, ఒక ల్యాండ్ గ్రాబర్వి. నీకు లేని చెడ్డ అలవాటు లేదు. నువ్వు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని చెప్పి నేను దానం నాగేందర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు మాట్లాడిన ప్రతి మాటని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరొక్కసారి చెప్తున్నా, దానం నాగేందర్ గారు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి, ఇది మంచి పద్ధతి కాదు. దానం నాగేందర్ గారు మీరు స్వయంగా కేటీఆర్ గారి కాలు మొక్కింది నా ముంగట్నే కదా దానం నాగేందర్ గారు. అవన్నీ మర్చిపోయారానే? అందుతే కాలు లేకుంటే జుట్టు అనడము మంచి పద్ధతి కాదు. ఇలా నీకు కూడా చెప్తా ఉన్నాను, నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని, నువ్వు హైదరాబాద్లో పెట్టిన ల్యాండ్ కబ్జాలని అన్నీ కూడా బయట పెడతాము, గ్యారెంటీగా బయట పెడతాము. నువ్వు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఒక ల్యాండ్ గ్రాబర్వి, ఒక చీటర్వి, ఒక రౌడీ చీటర్వి. నీకు కేటీఆర్ గారికి అసలు కంపారిజన్ ఉందా అనే? అసలు ఏమన్నా ఒక బీడీలు అమ్ముకునేటోన్వి, ఆ బీడీలు అమ్ముకునేటోన్ నుంచి ఇలా వందల వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినావు? జవాబు చెప్పు. దీనికి ప్రజలకి నువ్వు జవాబు చెప్పు ఫస్ట్. నువ్వు ఒక చీటర్వి, నువ్వు ఒక రౌడీ చీటర్వి, ఒక ల్యాండ్ గ్రాబర్వి. నీకు లేని చెడ్డ అలవాటు లేదు. నువ్వు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని చెప్పి నేను దానం నాగేందర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు మాట్లాడిన ప్రతి మాటని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.